కూడా ఎదుర్కొన్నాను. హ్మ్. అంటే నా ఒక సందర్భం. ఆ! హ్మ్. నాకు జరిగింది. చాలా తాగేసి కొంతమందొచ్చారు. హ్మ్. వచ్చి నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు హ్మ్. ఇద్దరు. వాళ్ళు నాకంటే జూనియర్స్ వాళ్ళు. హ్మ్. నా పక్కన నా ఫ్రెండ్స్ ఉంటే నన్నేం అనలేదు. హ్మ్. నన్నేమనకుండా నేను కొంచెం దూరంగా ఉన్నా. వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. "మీరు హ్మ్. ఫ్రీగా చేస్తారా లేదా? మేము మనీ పే చేయము. చేయకపోతే మిమ్మల్ని కొడతాము, చంపేస్తాము" అది అని బెదిరిస్తూ ఉంటే వాళ్ళు నన్ను పిలిచారు. నన్ను పిలవగానే నేను ఇట్లా వెళ్ళగానే ఒక ఇంత పెద్ద కర్ర తీసుకొని నన్ను కొట్టడానికి ఇలా లేపాడు. హ్మ్. లేపగానే నేనేం చేస్తానంటే, "ఆగండి, ఆగండి ప్లీజ్ నాతోని మీరు మాట్లాడండి. ఒక్కసారి నాతోని మీరు మాట్లాడండి. మీకేం కావాలో నాకు చెప్పండి" అన్నా నేను. తర్వాత మీరు చెప్పింది నేను వినకపోతే, అప్పుడు మీరేమన్నా చేయాలనుకుంటే చేయండి అన్నాను. హ్మ్. అంటే సరే అని ఆ కర్రని ఇలా పక్కకు తీసాడు. తీసి "ఏం కావాలి చెప్పు" అని చెప్పి అంటే కొంచెం లవేబుల్‌గా, ప్రేమగా వాడి చేతిలో చేసి "ఏం కావాలి చెప్పు నీకు? నేనున్నాను గదా! నాతో మాట్లాడు. వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకేం తెలియదు" అని అంటే నాకు షార్ట్ కావాలి అన్నాడు. హ్మ్. ఫ్రీగా షార్ట్ కావాలి నాకు అని అన్నాడు. అయితే నేనేమని చెప్పానంటే, "సరే నీకు ఫ్రీగా కావాలంటే నాతోని మాట్లాడండి. వాళ్ళు చిన్న పిల్లలు కదా! వాళ్ళకేం తెలీదు. నాతోని మీరు మాట్లాడండి. మీరు ఎంతమందొచ్చినా గూడా నాతో మాట్లాడండి. మీకేం షార్టే కావాలి గదా! సరే నేను ఇస్తాను గానీ, ఫస్ట్ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరిని ఎంతమందికి కావాలో వాళ్ళే ఉండండి. కానీ ఫ్రెండ్స్ అందరిని పంపించేయండి. వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళనేమి ఇబ్బంది పెట్టొద్దు. మీకు షార్ట్ ఎప్పుడు కావాలన్నా నేను ఇస్తాను గానీ, ఇక్కడికొచ్చి మీరిక్కడ ఉండొద్దు. సెక్స్ వర్క్ చేయొద్దు. ఇది మాది. మా ప్లేసు. ఇట్లని వాళ్ళనెప్పుడు ఇబ్బంది పెట్టొద్దు. ప్లీజ్ దయచేసి మీకు షార్టే కదా కావాల్సింది. నేను ఇస్తానని చెప్పి నాకు అంటే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి హ్మ్. పేమెంట్ తీసుకోకుండా ఇద్దరితో నేను ఫ్రీగా చేశానన్నట్టు. ఓకే. ఫ్రీగా చేసిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ ఇంకా నేను చేస్తాను రండి లోపలికని నన్ను చేయడానికి రెడీ అన్నప్పుడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇంకా నా ఫ్రెండ్స్ ఇద్దరుండే గదా! వాళ్ళ దగ్గర నుంచి ఇంక వాళ్ళని పంపించేశారు. ఇంక ఓకే. వాళ్ళని ఏమనొద్దు తను అగ్రీ చేసింది. మీరు వెళ్ళిపోండి. తనతోని నేను సర్వీస్ తీసుకొని వస్తానని చెప్పారు. హ్మ్. ఇంకా ఆ తర్వాత సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళెళ్ళిపోయారు. హ్మ్. మళ్ళీ సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో గూడా కొంతమంది మాత్రమే చిల్లరగాళ్ళుంటరు. మంచి సర్వీస్ చేసిన తర్వాత కొంతమంది ఏమంటారంటే, మీకేమైనా ప్రాబ్లమ్ వస్తే గూడా మాకు కాల్ చేయండి అని వాళ్ళ నంబర్ గూడా నాకిచ్చేసెళ్లారు. ఓహ్! హ్మ్. కొంతమంది అట్లుండరు. సర్వీస్ తీసుకొని సర్వీస్ కావాలంటారు. లేకపోతే మనీ కావాలంటారు. ఫోన్‌పేలో మనీ ఉంటే ఫోన్‌పేలో మనీ మొత్తం ఇచ్చేసేయి అంటారు. గోల్డ్ ఏమైనా ఉంటే గోల్డ్ తీసుకెళ్తారు. హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న అవి గూడా అయితే అట్లా. హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్తారు. నాకు జరిగిన సిట్యుయేషన్‌లో మాత్రం వాడు నన్ను కొట్టడానికొస్తే నేను ఏమన్నానంటే, "ఆగండి, నాతో మీరు మాట్లాడండి ప్లీజ్" అన్నాను. రిక్వెస్ట్ చేశాను నేను. నాతోని ప్లీజ్ మీరు మాట్లాడండి అని చెప్పి అట్లా నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత నా మాట విన్నాడు. సర్వీస్ చేశాను. ఇంకా వెళ్ళిపోయాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం నాకు హ్మ్. నేను చేసిన సెక్స్ వర్క్ రోజుల్లో నాకు జరిగిన ఇన్సిడెంట్ అది. దాని హ్మ్. నుంచి నేను సేఫ్ సైడ్‌గా అంటే ఉన్నాను. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటది సమాజం పైన మీకు? ఆహ్, ఇంకా మా లైఫ్ స్టైల్ ఇట్లున్నప్పుడు మాకెవరు సపోర్ట్ చేయనప్పుడు మాకు మేము మాకు మేము ఏదో ఒకటి చేయాలన్నట్టుగా మేము అట్లా చేసుకుంటాం. ఈ సమాజం గురించి చెప్పాలంటే వాళ్ళు మా కోసం ఏం చేయనప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు అనేవి, వాళ్ళు చెప్పేవి ఎన్నో మాటలంటారు. ఎన్నో చేస్తూ ఉంటారు. ఇగ అన్నిటి గురించి పట్టించుకోను నేనైతే. హ్మ్. ఆ! సో, సమాజం గురించి పట్టించుకోరు. అవును. ఓకే. సో, ఇప్పుడు అమ్మ, నాన్న వాళ్ళతో కలిసే ఉంటున్నావా? పేరెంట్స్ కరీంనగర్‌లో ఉంటారు. నేనిక్కడ సింగిల్‌గా ఉంటా. ఇక్కడనే ఉంటారు మీరు. హ్మ్. హ్మ్. సో, మీరు గతంలో వర్క్ చేసేది ఇప్పుడు మొత్తం బంద్ చేసినారు ఇప్పుడు. సో, బెగ్గింగ్‌కెళ్తున్నారు. ఆ! అంటే ప్రెజెంట్ ఇప్పుడు అయితే ట్రాన్స్‌జెండర్స్‌కి సాలరీస్ ఉండేవి. అవును. ఇప్పుడు జాబర్స్ కంటే నెల తిరిగేసరికి, నెల వచ్చేసరికి అమౌంట్ పడుతుంది. వాళ్ళ సాలరీ పడుతూ ఉంటుంది. అవును. మీకు ఎలాంటి సాలరీస్ ఉండవు. ఒకవేళ హ్మ్. బెగ్గింగ్, షాప్ ఓపెనింగ్ లేకుంటే, ఒకవేళ ఇవేమి లేకుంటే ట్రాన్స్‌జెండర్స్‌ల పరిస్థితి ఏ విధంగా ఉంటది? ఏమీ లేకుండా ఎట్లుంటది ప్రపంచం మొత్తం ఆగిపోతదా? ఒకవేళ అంటే షాప్ ఓపెనింగ్స్ కానీ, ఇలాంటివి ఏమి లేకుంటే లేకుంటే అంటే లేకుండా అసలు లేకుండా ఉంటే ఇంకప్పుడు ఏం జరుగుతదనేది తెలీదు మరి. అంటే సరే ఉదాహరణకు మాట్లాడదాం. మీరు పెగ్గింగ్ అంటూ ఎళ్లారు. సో, ఒక డే బయటకొచ్చి బెగ్గింగ్‌కెళ్ళిపోయారు. సో, ఆ హ్మ్. రోజు మొత్తం మీకు ఒక్క రూపాయి రాలే. హ్మ్. సో, ఆ రోజు పరిస్థితి ఎట్లుంటది అంటున్నా? ఇంకా ఏ రోజు ఎళ్తే ఆ రోజే ఇన్‌కమ్ ఉంటది. అంతేగాని ఇంక మేము వెళ్ళని రోజు, అది లేని రోజు మాకెవరు ఇవ్వరు. ఆహ్, ఏం చేయరు. మాది మేమే మేము బయటికెళ్తేనే ఉంటదింకా. వర్క్ చేసేవాళ్ళు
వెళ్తేనే వాళ్ళకి మనీ వస్తాయి. బెగ్గింగ్ చేసే వాళ్ళు బెగ్గింగ్‌కి వెళ్తేనే వస్తాయి. ఉమ్, ఓపెనింగ్స్‌కెళ్ళే వాళ్ళు ఓపెనింగ్స్‌కి వెళ్తేనే వాళ్ళకి మనీ వస్తాయి. ఇంక ఉమ్, దాని తప్ప ఇంకేం లేదు. ఏ వర్క్ చేసేవాళ్ళు ఆ వర్క్ చేస్తారు. ఉమ్, అది చేస్తేనే వస్తాయి. ఇంకా మిగతా తప్ప ఇంకెవరు ఎటు సైడ్ నుంచి మాకు ఇన్‌కమ్ రాదు. ఉమ్, గవర్నమెంట్ కూడా మాకేమి ఇవ్వదు. అవును. ఉమ్, మాది మేమే చేసుకోవాలి. మీరే చేసుకోవాలి. హ్మ్. ఉమ్. సో అంటే ఇప్పుడు మీరు సింగిల్‌గా ఉంటున్నారు. లైఫ్ లీడ్ చేస్తున్నారు. హ్మ్. సో ఒక్కరే ఉంటున్నారు. అంటే ఒక్కొక్కసారి మీకు అనిపియదా? అరే! ఈ ఏజ్‌లో నేను ఇలాంటివి జేయాలి, ఇలా తిరగాలి బయట, ఇట్లా హ్మ్. అలా అనిపిస్తుంటది గదా! సో అవును. అట్లా మీకెప్పుడు అనిపియదా? అంటే అనిపిస్తాయి. అనిపిస్తాయి కానీ మా కమ్యూనిటీలో మాతో అంటే మాకు ఫ్యామిలీస్ ఉండవు. ఫ్రెండ్స్ ఉండరు. బయట ఎవరు ఉండరు కదా! ఫ్రెండ్స్ అంటే మా దాంట్లో మేమే మా కమ్యూనిటీలో వాళ్ళు మేమే ఫ్రెండ్స్ అయ్యి, మేమే రిలేషన్స్ కలుపుకొని, మాకు మేమే ఎటైనా ఎళ్ళాలన్నా, షాపింగ్‌కెళ్ళాలన్నా, తిరగాలన్నా గూడా మాకు మేమే కలిసి ఎటైనా ఎళ్తాం. మూవీస్‌కి అటు ఇటుకి అన్నిటికి మాకు మేము కలిసి ఎళ్తామన్నట్టు. హ్మ్. అంటే ఒక అబ్బాయి రోడ్ పైనెళ్ళినా అంత గమనించరు. సో ఒక అమ్మాయి ఎళ్ళినా మరి అంత పర్టిక్యులర్‌గా జూడరు. అదొక ట్రాన్స్‌జెండర్ రోడ్ పైకెళ్తే సో మీకు ఎదురయ్యే అనుభవాలు ఏ విధంగా ఉంటాయి? మమ్మల్ని చాలామంది ఇట్లా మేము వెళ్తుంటే ఖచ్చితంగా చూస్తారు వాళ్ళు. హ్మ్. ఎందుకు చూస్తారంటే ఆహ్, ఈ జనరేషన్‌లో అయితే చాలామంది అమ్మాయిలు లవ్ చేసి ఇట్లా మనీ కోసం వాడుకుంటారు, మోసం చేస్తారు. హ్మ్. వీళ్ళైతే జెన్యూన్‌గా ఉంటారు అన్నట్టుగా మా గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మాతోని కొంతమంది మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఫ్రెండ్‌షిప్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకేంటంటే చూడాలని అనిపిస్తది. వాళ్ళకంటే మేము కొంచెం డిఫరెంట్‌గా రెడీ అవుతాం. డిఫరెంట్‌గా అంటే హ్మ్. ఎక్స్‌ట్రార్డినరీగా రెడీ అవుతాం అన్నట్టు. అందరు గర్ల్స్ మేకప్ వేయరు కదా! మేము మేకప్ ఏసుకోవడం, ఇవంతా రెడీ అవ్వడం. వాళ్ళకంటే మేము డిఫరెంట్‌గా రెడీ అవుతాం. సో, వాళ్ళు ఖచ్చితంగా చూడాలని అనుకుంటారు. హ్మ్. అంటే నేనొక వీడియో చూసా. హ్మ్. ప్రేమిస్తా కానీ పెళ్లి మాత్రం జేసుకోను అని జెప్పి. సో ఎందుకలా అన్నారు ఆ వీడియోలో? ప్రేమిస్తాను పెళ్లి చేసుకోను అన్నానంటే ఎందుకు అంటే, నేనొక ట్రాన్స్ వుమెన్ అయినప్పుడు నాకు పిల్లలు పుట్టరు కదా! హ్మ్. సో, అతను నన్ను పెళ్లి చేసుకుంటే అబ్బాయిలన్నప్పుడు అబ్బాయిలతోనే వంశం అనేది పెరుగుతుంది కదా! సో, వాడి వంశం అనేది ముందుకు వెళ్ళదు. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా తన మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. హ్మ్. మేబీ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు కావచ్చు. చేసినా కూడా వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచుకోరు. వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు, వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా యాక్సెప్ట్ చేయరు. అన్నిట్లో కలుపుకోలేరు తనను. మళ్ళీ వేరే వాళ్ళు గూడా అంటారు, "నువ్వు ఒక ట్రాన్స్‌జెండర్‌ని పెళ్లి చేసుకున్నావని." సో, ఇంకా వేరేగా చూస్తారు. నన్నెట్లా వేరేగా చూస్తున్నారో తనని కొంచెం వేరేగానే చూస్తారు. అట్లా తనని వేరేగా చూడడం, తర్వాత తనకంటూ ఒక పూర్తి ఫ్యామిలీ లేకపోవడం నాకిష్టం లేదు. హ్మ్. లవ్ అనేది ఆహ్, మనతోనే ఉండాలి, నాకే కావాలి అనేది అది స్వార్థం అవుతది. చిన్న పిల్లలు అంటారు ఏదైనా కొనిచ్చినప్పుడు, "ఇది నాది నేనెవరికివ్వను నాకే కావాలి" అంటారు. అవును. వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటది కాబట్టి అంటారు. మనం అట్లా కాదు. పెద్దవాళ్ళమైనప్పుడు ఆలోచించాలి కదా! కానీ హ్మ్. నేను లవ్ చేసే పర్సన్ మాత్రం తన లైఫ్‌లో తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. తనకేం ప్రాబ్లమ్ అయినా నేను చూసుకోగలుగుతాను. హ్మ్. కానీ తనకొక ఫ్యామిలీ ఉండాలి. పూర్తి లైఫ్‌ని లీడ్ చేయాలి తను. అది నా గోల్ అన్నట్టు. ఓకే. అంటే అలాంటి పర్సన్ ఉన్నారా మీ లైఫ్‌లో ఇప్పుడు? తన తనని లవ్ చేస్తున్నా. తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు. హ్మ్. హ్మ్. ప్రెజెంట్ ఉన్నాడు. అదే చెప్పా నేను. హ్మ్. పెళ్లయిందా తనకి? కాలేదు. హ్మ్. తను పెళ్లి చేసుకున్నా ఓకే. తను పెళ్లి చేసుకోమని నేను చెప్తున్నాను. హ్మ్. తనకొక అంటే కంప్లీట్ హార్ట్‌లో లైఫ్ నుంచి చెప్తున్నారా? లేకుంటే ఏదో చెప్పాలని చెప్పి చెప్తున్నారా?